నేను వచ్చే సంఘం అంతటిని మీరు ఆస్వాదించండి నా ప్రభా. రావాల్సిన త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. జరబోయే యొక్క మీటింగ్ నా తండ్రి మీకు మహిమకరంగా, మా అందరి జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండే సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు మణుగూరులో బైబిల్ బిలీవర్స్ చర్చ్ సంఘ కాపరి ప్రభు పిలుపునందుకొని ఉద్యోగము విడిచి పరిచర్యకై సమర్పించుకొని దేవుని పరిచర్యలో కుటుంబ పాటు కొనసాగుతున్న దైవజనులు మన ప్రియులు ఈశ్వరయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. వారి ద్వారా దేవుని వాక్యాన్ని ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు ప్రభు. ఈ మంచి సమయమును మీరు మాకు ఇచ్చారు. పాటల ద్వారా మీ నామము స్తుతించబడి ఉన్నది. సమయములో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీ మాటలను వినే చెవులను, అంగీకరించే హృదయమును, అనుసరించే మనసును మాకందరికీ అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ సంవత్సరం యొక్క 3 దినాల మీటింగ్స్లో ఈ మొట్టమొదటి దినమున ప్రభుని యొక్క సన్నిధానమునకు వచ్చిన మీకందరికీ శుభములను, వందనములను మన రక్షకుని పేర నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని యొక్క నామములో ఈ సంవత్సరము కూడా నన్ను ఈ యొక్క మీటింగులకు ఆహ్వానించి ఈ మొట్టమొదటి దినమున దేవుని యొక్క వాక్య సందేశమును ఇవ్వడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి పాస్టర్ గారు, సంఘ కాపరి అన్న రాజకుమార్ అయ్య గారికి నా నిండు మనసుతో నేను వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. అంతే ఉంటుందా? ఓకే. ప్రభుని యొక్క నామాన్ని బట్టి వాక్యమును మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. క్రైస్తవ కార్యక్రమము అది ఏదైనా అత్యున్నతమైనటువంటి స్థానము వహించేటువంటిది దేవుని యొక్క వాక్యమే. అటువంటి దేవుని యొక్క వాక్యానికి మనము విలువనిచ్చి చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా వినుట కొరకే మనం ప్రయత్నం చేద్దాం. మరి అయ్యగారు చెప్పినట్లుగా 51వ వార్షికోత్సవము అడ్వాన్స్గా, అంటే 5వ తారీఖున వార్షికోత్సవము అడ్వాన్స్గా నేను కూడా నా పక్షముగా మీకు, మీ సంఘానికి వార్షికోత్సవపు శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. చదువుబడినటువంటి లేఖన భాగంలో మనకు అవన్నీ కూడా అర్థం కాదు, కానీ ఈ 32వ వచనములో 11వ అధ్యాయము దానియేలు గ్రంథము 32వ వచనములో 2వ భాగములో ఉన్న మాట, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేసెదరు. చాలు. ఈ మాట అయ్యగారు చెప్తూ ఒక మాట అన్నారు. పోయిన సంవత్సరం ఒక తీర్మానం చేసుకున్నాం. వచ్చే సంవత్సరానికి, అంటే 2024వ సంవత్సరానికి మనమే సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి, ప్రార్థన చేయండి అన్నారు. ప్రభు ఏం చేశాడు? గొప్ప కార్యమును చేశాడు. మనం చేసిందేంటి? ఒక చిన్న ప్రార్థన. కానీ దేవుడు చూడండి ఎంత
గొప్ప ఘనమైనటువంటి కార్యమును చేశాడు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేయుదురు. ఈ మాట మన హృదయంలో నాటుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన యొక్క ఉద్దేశము, ఆలోచన ఏంటంటే, తనను ఎవరైతే ఎరిగి ఉంటారో వారు గొప్ప కార్యాలు చేయాలి. వారు గొప్ప కార్యాలు చేయాలి. వారిలో గొప్ప కార్యాలు కనబడాలి. వారి కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ఒక మాట గుర్తుకొస్తుంది. నేను విన్నటువంటి ఒక మాట. అదేంటంటే, విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. ఆయన భారతదేశానికి మిషనరీగా రావడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని యొక్క ప్రేరేపణతో భారతదేశానికి మిషనరీగా రావడానికి తీర్మానం చేసుకున్నాడు. చాలామంది ఆ విషయమును విని, వద్దు, భారతదేశము చాలా ఆచార వ్యవహారాలతో ఉండేటువంటి దేశము, సాంప్రదాయాలు కలిగినటువంటి దేశము, చాలా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి దేశము, వద్దు అన్నారు. కానీ నా సమర్పణ భారతదేశానికి, దేవుడు నన్ను పిలిచింది కూడా భారతదేశంలో సువార్తను ప్రకటించడానికి అని చెప్పి, తన 33 సంవత్సరాల వయసులో, అంటే 33 సంవత్సరాల వయసులో యవ్వనస్తుడు, మంచి యవ్వనస్తుడు, ఆ కెథడ్రల్లో ఒక మెసేజ్ ఇచ్చాడంట. ఆ మెసేజ్ తర్వాత ఇక భారతదేశానికి ఆ వారంలో ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఇస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ మెసేజ్లో, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యి, దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలను పొందుకో. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. నిజంగానే ఆ మాట చెప్పి భారతదేశానికి వచ్చాడు. ఈ వాతావరణ పరిస్థితులు సరిపడక కొడుకు చచ్చిపోతాడు, భార్య పిచ్చిదైపోతుంది. అయినప్పటికీ దేవుని యొక్క దర్శనం నుంచి తొలగిపోకుండా 73 సంవత్సరాల వయసులో చనిపోయేంత వరకు భారతదేశంలో అనేక రీతులుగా ఆయన సువార్తను ప్రకటించాడు. రానటువంటి భారతదేశపు భాషలు నేర్చుకొని భారతదేశపు భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయడం జరిగి ఉన్నది. తమ దేవుణ్ణి ఎరిగేటువంటి వారు బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యములు చేస్తారు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారం కదా. ఇప్పటి వరకు మనం ఎన్నో గొప్ప కార్యాలను పొందుకున్నాం. రాబోతున్న దినములలో కూడా గొప్ప కార్యముల కొరకు మనం ఎదురు చూడాలి. ఇప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాలు ఒక 4 కానీ, సమయ సందర్భాన్ని బట్టి ఒక 5 కానీ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం కదా. ఒట్టిగానే చేయడు కదా. ఇప్పుడు ఈ మౌత్ దీనికై ఇది మాట్లాడలేదు, దీనికై ఇది స్వరాన్ని వినిపించలేదు. దీనిని నేను ఉపయోగించాలి. అదేవిధంగా వ్యక్తులను, మనుషులను దేవుడు ఉపయోగించుకుంటాడు. ఎప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి ఎబిలిటీని బట్టి, సామర్థ్యాన్ని బట్టి. ప్రభుని యొక్క ప్రేమను బట్టి దానియేలు గ్రంథం మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగాలే. ఈ దానియేలు గ్రంథము బబులోను దేశంలో రాయబడిన గ్రంథం.
బబులోను దేశంలో వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ 11వ అధ్యాయం చదివితే అసలు అర్థం కాదు. ఎందుకంటే దక్షిణ దేశపు రాజులు, తూర్పు దేశపు రాజులు, ఉత్తర దేశపు రాజులు ఈ కొట్లాడుతున్న పరిస్థితులు, ఒకరికి ఒకరికి సరిపడక, ఒకరిని ఒకరు అర్థం చేసుకోక, ఒక దేశం పైకి మరొక దేశం యుద్ధానికి లెగుస్తూ ఒకే టేబుల్ పైన భోజనాన్ని కూర్చున్నప్పటికీ వారి మనసులు కలవక ఉన్నటువంటి కాలానికి సంబంధించిన పరిస్థితి ఈ 11వ అధ్యాయంలో రాసుకుంటూ వస్తాడు. అయితే ఈ 11వ అధ్యాయము చివరి కాలానికి, అంత్యకాలానికి సంబంధించినటువంటి అధ్యాయం. అందులో ఈ మాట, పరిస్థితులు ఎట్లాగున్నా సరే, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, తమ దేవుణ్ణి ఎరుగువారు మాత్రం బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. మనకు సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు మనకు తెలుసు, అనేకమైన సంఘాలు తెలుసు. బబులోను దేశంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘము చాలా చిన్న సంఘం. ఆ సంఘము చాలా చిన్న సంఘం. ఎంతమంది ఆ సంఘ సభ్యులు అని అంటే కేవలం 4. 4 కలిగినటువంటి సంఘము ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నది. ఈ 4 ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు, ఏ విధమైన కార్యాలు చేశాడు, దేవుడు వారి ద్వారా అటువంటి కార్యాలు చేయడానికి వారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ బబులోను దేశంలో ఈ 4 యొక్క సంఘం మీకు బాగా తెలుసు కదా. మనకు తరచుగా వాడుకలో ఉండేటువంటి పేర్లు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, 4 కదా. ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క ఒరిజినల్ పేర్లు చెప్తారా? తల్లిదండ్రులు పెట్టిన పేరు చెప్తారా? మందిరంలో పెట్టిన పేర్లు చెప్తారా? కాదు, చెప్పలేము కదా. ఎందుకంటే ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటిది బబులోను రాజు పెట్టినటువంటి పేర్లు. ఒరిజినల్ పేర్లు ఉన్నాయి వాళ్ళకి, దైవికంగా పెట్టిన పేర్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ పేర్లు అనన్య, మిషాయేలు, అజర్యా కదా. అంటే ఈ 4 ఎవరంటే దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. కేవలం ఈ 4. ఈ 4 ఎటువంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వారిని వాడుకున్నాడు, వారి ద్వారా ఏ విధమైన గొప్ప కార్యాలు చేశాడు అనేటువంటిది మన యొక్క విషయము, మన యొక్క టాపిక్ ఈరోజు. అలా చేయడానికి గల కారణం ఏంటి, ఆ విధంగా చేయడానికి గల కారణం ఏంటి? నంబర్ 1, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమును చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. చాలు. ఇప్పుడు చూడండి, దానియేలు ఇక్కడ ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఈరోజు మనము కూడా ఏదైనా ఒక తీర్మానం చేసుకోవాలి. అందుకొరకే ఇక మీటింగ్స్ యొక్క ఉద్దేశం. చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల కంటే ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఇలాంటి మీటింగ్స్లు దైవజనులు ఏర్పాటు చేస్తారంటే, ఆ మీటింగ్లో వాక్యం వినేటువంటి బిడ్డలు ఒక మంచి తీర్మానము కలిగి ఉండాలి, ఒక డెడికేషన్ కలిగి ఉండాలి. అంటే పోయిన సంవత్సరం తీర్మానం చేసుకున్నారు, దానికోసం ప్రార్థన చేశారు, దేవుడు ఏం చేశాడు, ఈ సంవత్సరానికి నెరవేర్చాడు కదా, కార్యమును జరిగించి ఉన్నాడు.
ఇక్కడ ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, వీళ్ళు వాస్తవానికి ఇజ్రాయేలు దేశానికి సంబంధించిన వారు. ఎవరు? ఈ దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా, ఈ నలుగురు కూడా. బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి ఇజ్రాయేలు దేశమును ఓడించి, ఇజ్రాయేలు దేశములో నుంచి, యోధా ప్రాంతంలో నుంచి కొంతమందిని బానిసలుగా పట్టుకొని వస్తాడు. ఈ బానిసలుగా పట్టుకొని వచ్చినటువంటి వారిలో ఈ నలుగురు ముఖ్యమైనటువంటి వారు. బానిసలుగా పట్టుకొని వచ్చిన వారిలో ఇక నలుగురు ప్రాముఖ్యమైనటువంటి వారు. ఇప్పుడు దానియేలు యొక్క వయసు సుమారు ఇంచుమించుగా ఈ కాలానికి ఎంత ఉంటుందంటే 14 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న యవ్వనస్తుడు. 14 నుంచి 16 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తుడు. 14 నుంచి 16 సంవత్సరాలు ఉన్న ఒక యవ్వనస్తుడు ఎలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి, ఎలాంటి ఒక తీర్మానం చేసుకున్నాడు చూడండి. బబులోను రాజు అలా బానిసలుగా పట్టుకొని వచ్చినటువంటి వారిలో లోపము లేని వారిని ఏర్పాటు చేసి, జ్ఞానము కలిగిన వారిని ఏర్పాటు చేసి, రాజ సంతానములో పుట్టినటువంటి వారిని ఏర్పాటు చేసి, వారి కొరకు తన భోజనపు బల్ల మీద నుంచి తన భోజనాన్ని వారికి పంపించాలని, తాను త్రాగుచున్న ద్రాక్షారసమును పంపించాలని, వారికి పెట్టాలని ఆ బబులోను రాజు నెబుకద్నెజరు తీర్మానం చేశాడు, ఏర్పాటు చేశాడు. ఇది తెలిసినటువంటి దానియేలు ఆ అనన్య నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఆ యొక్క ఆహారము వద్దు. ఎందుకు? ఆయన ఉద్దేశించాడు, మొట్టమొదటిగా తన మనసులో ఉద్దేశించుకున్నాడు. ఏంటంటే, రాజుగారి భోజనము మీద ఉన్నటువంటి ఆహారమును తిని, ఆయన పంపించే ద్రాక్షారసమును తాగి తన్ను అపవిత్రపరుచుకొనకూడదని ఎంచాడు. ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం. ఏది పడితే అది చేసేది క్రైస్తవులు కాదు. దేవుడు చెప్పినటువంటి వాటిని చేసేటువంటి వారే దేవుని బిడ్డలండి కదా. ఏది పడితే అది చేసేసి, దేన్ని పడితే అది చేసేసి తర్వాత ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడము దేవుడు ఎక్కడ కూడా అంగీకరించడు. పశ్చాత్తాపం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరమే. ఎందుకొరకని ఇలా చేశాడు? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను కదా, ఏంటంటే అది రాజుగారి భోజనం బల్ల మీద నుంచి వచ్చే భోజనము ఎందుకు అపవిత్రము? అది తింటే ఎందుకు అపవిత్రులు అవుతాం? ద్రాక్షారసము త్రాగితే ఎందుకు అపవిత్రులు అవుతారు వాళ్ళు అనేది కదా మన యొక్క టాపిక్. నిజమే, ఎందుకు అపవిత్రులు అవుతారు? అది చాలా బలమైనది, పుష్టికరమైనది, ఆరోగ్యకరమైనది, వైద్యుల చేత పరీక్షించబడినది. అన్ని రీతులుగా కూడా ఏ విధంగా చూసినా ఆహారము చాలా మంచిది లోకరీతిగా. మరి అటువంటి ఆహారాన్ని తీసుకుంటే నేను అపవిత్రునైపోతాను, నేను అపవిత్రుని అవ్వడం నాకు ఇష్టం లేదు అని దానియేలు ఎందుకు ఉద్దేశించాడు అని ఆలోచన చేస్తే, బబులోనీయుల యొక్క వంట కార్యక్రమం ముందు చూడండి. వారు వంట చేసేటప్పుడు తమ దేవతలకు మ్రొక్కి, తమ దేవతలను పూజ చేసి, తమ దేవతలను ఆరాధించి వాళ్ళు వంట చేస్తారు. మనం భారతదేశంలో ఉంటూ ఉన్నాం. ఇప్పుడంటే కొద్దిగా చాలా వరకు కంట్రోల్ అయింది. ఒక 40-50 సంవత్సరాల క్రితము వివాహ కార్యక్రమాల్లో కానీ ఏ కార్యక్రమాల్లో కానీ విందు భోజనమును ఏర్పాటు చేసినటువంటి వారు ఆ వంట వండడానికి వచ్చినటువంటి ఒక అతను అడిగేటువంటి వాడు ఏంటంటే, అది ఏదైనా ఒక కొబ్బరికాయో లేకపోతే ఏదన్నా ఒక ఇదో మొట్టమొదటిగా వాళ్ళు దాన్ని కొట్టి దాన్ని ఏం చేస్తారంటే ఆ పొయ్యి చుట్టూ తిప్పి అప్పుడు వాళ్ళు వంట కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా బబులోనీయులకు కూడా ఎన్నో ఆచార వ్యవహారాలు ఉంటూ ఉన్నాయి.
వారు వంట చేసేటప్పుడు తమ దేవతలకు మొక్కి తమ దేవతల పేరున వంట చేస్తారు. ఇప్పుడు ఆ ఆహారమును తిని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఎంచిన వాడై. కొంతమంది అంటారు తింటే ఏమైద్ది అంటారు, తింటే ఏమైద్ది అంటారు కదా. ఏం కాదు, తింటే ఏం కాదు, నీకేమి కాదు. కానీ దేవుని యొక్క నామము అపవిత్రపరచబడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తృణీకరించిన వాడవవుతావు. ఇప్పుడు ఒక్కసారి మనం చూస్తే దానియేలు ఈ 14 సంవత్సరాల వయసు వరకు ఒక మంచి యూదు కుటుంబంలో పుట్టి యూదు కుటుంబంలో పెరిగినవాడు. నిజమైన దేవుణ్ణి ఆరాధించినటువంటి కుటుంబానికి చెందినవాడు. యెహోవా దేవుణ్ణి ఆరాధించినవాడు, ఏకైక దేవుణ్ణి ఆరాధించినవాడు. దేవుని యొక్క వాక్యమును ఆ చిన్న వయసులోనే నేర్చుకున్నవాడు తల్లిదండ్రుల ద్వారా. చిన్న వయసు నుంచే ఏమి చేయాలో ఏమి చేయకూడదో విన్నటువంటి వాడు, తెలిసినటువంటి వాడు. ఇప్పుడు అటువంటి వాడు ఇప్పుడు బానిసగా బబులోను దేశానికి వచ్చాడు. బబులోను దేశానికి వచ్చాడు అంటే ప్రాంతం మారింది. ఇజ్రాయేల్ యొక్క దేశము నుంచి బబులోను దేశం ప్రాంతం మారింది. ప్రాంతము మారినంత మాత్రాన తన పద్ధతి మారలే, తన పద్ధతి మారలే. ఏక దేవుణ్ణి ఆరాధించే స్థలములో నుంచి బహుదేవతలను ఆరాధించే స్థలములోనికి వచ్చాడు. అయినప్పటికీ వారితో కలవకోకుండా నేను పవిత్రంగా ఈ దేశంలో జీవించాలని ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట మనం అనుకోవచ్చు, ఎందుకు పవిత్రంగా ఉండాలని దానియేలు ఉద్దేశించాడు, ఎందుకు పవిత్రంగా ఉండాలని దానియేలు తీర్మానం చేసుకున్నాడు అని అంటే, లేవీకాండము 11వ అధ్యాయం, లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను, దేవునికి మహిమ కలుగునుగాక. నేను యెహోవాను, నేను మీ దేవుడను, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు కూడా ఎట్లా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యం. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అమ్మ ఒక్కసారి చూడండి, ఈ గ్రంథం పేరేంటి? ఈ గ్రంథం పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము అని ప్రపంచంలో మరొక పుస్తకానికి పేరు లేదు. అయితే ఒక 70, 80, 100 సంవత్సరాల నుంచి వేరే వాటికి కూడా హోలీ ఖురానను, హోలీ భగవద్గీతను అని పెడుతూ ఉన్నారు పేర్లు. కానీ వాస్తవానికి అనాది కాలము నుంచి ఈ గ్రంథం యొక్క పేరు పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథమే. ఒక చిన్న మాట చెప్తాను, గమనించండి. ఎవరికైనా ఈ పుస్తకాన్ని ఇచ్చి, ఎవరికైనా ఈ పుస్తకాన్ని ఇచ్చి, అయ్యా దీన్ని చదివి ఒక పేరు పెట్టండి అని అంటే, అతను ఎలాంటి స్వార్థము లేనివాడు, ఏ విధమైనటువంటి దుర్బుద్ధి లేనివాడు, పక్షపాతము లేనివాడు అయితే ఈ గ్రంథమును చదివిన తర్వాత అతను పెట్టేటువంటి పేరు పరిశుద్ధ గ్రంథం అనే పేరు పెడతాడు. ఎందుకు పెడతాడు అనేది నేను చెప్తాను చూడండి. ఎందుకు పెడతాడు, పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పెడతాడు అని అంటే, ఇది 66 పుస్తకముల యొక్క సముదాయం కదా. 66 పుస్తకాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1029 పేజీలు ఉన్నాయి. 1029 పేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఒక వ్యక్తి చదవడం ప్రారంభిస్తే అతనికి పరిశుద్ధుడు,
పరిశుద్ధత, పరిశుద్ధులు అనే మాట చాలాసార్లు కనపడుతుంది. చాలాసార్లు అంటే 1029 పేజీలు అన్నాను కదా, 1030 సార్లు కంటే ఎక్కువ సార్లు పరిశుద్ధత అనే మాట బైబిల్లో కనపడుతుంది. అందుకొరకే నిష్పక్షపాతముగా ఆలోచన చేస్తే ఈ గ్రంథానికి ఇచ్చే పేరు పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము. ఉదాహరణ చూడండి, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దానియేలుకు దేశం మారింది. దేశం మారినంత మాత్రాన తన పద్ధతులు మార్చుకోలే, తాను కూడా వారిలాగా మారిపోలే. ఎక్కడండి మాకెక్కడుంది సహవాసం, మాకెక్కడ ఉంది ప్రార్థన అని అంటూ ఉంటాం. అంటే మరి ఇక్కడ దేవుని యొక్క మందిరం లేదు దానియేలుకు. అయినప్పటికీ కూడా పరిశుద్ధముగా జీవించడం కొరకు తీర్మానం చేసుకున్నాడు. ఓ చిన్న మాట చెప్తాను చూడండి. పరిశుద్ధత మనకు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే హన్నా అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధుడైన దేవుడు మరొకడు లేడు అని ఉంటుంది కదా. యెహోవా వంటి పరిశుద్ధమైన దేవుడు ఇంకొకడు లేడు. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క దూతలు ఆకాశములు ఎగురుచు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే కేవలం ఆ ఒక్క పేజీలో 3 సార్లు ఉంది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఈ ప్రక్క పేజీలో 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 19వ వచనంలో చూస్తే పరిశుద్ధుడు. 24వ వచనంలో చూస్తే పరిశుద్ధత. అంటే ఇలా కేవలం 2 పేజీల్లోనే 7 సార్లు ఉంది పరిశుద్ధుడు, పరిశుద్ధత, పరిశుద్ధం అనేటువంటి మాట. ఇప్పుడు దానియేలు అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి అన్య విధానములో అన్య దేవతలకు మ్రొక్కి చేసినటువంటి ఆహారమును భుజించి తన్ను తాను అపవిత్ర పరుచుకొనకూడదని ఎంచాడు. ఈ దానియేలు 5 రాజుల యొక్క పరిపాలన క్రింద ఉన్నవాడండి. 5 రాజులు అంటే 5 కాలాలు, 5 పీరియడ్లు, 5 రాజులు. వారిలో మొట్టమొదటి వ్యక్తి నెబుకద్నెజరు, రెండవ వ్యక్తి దర్యావేషు, 3వ రాజు బెల్షజరు, 4వ రాజు అహష్వేరోషు, 5వ రాజు కోరేషు. 5 రాజుల యొక్క పరిపాలన క్రింద ఉన్నవాడు. అయితే ఇతని యొక్క ఆధ్వర్యం అంటే ఇతని యొక్క పీరియడ్లో 5 రాజులు మారారు, కానీ ఇతని యొక్క దైవిక పద్ధతి మాత్రం మారలే. ఇతని యొక్క ప్రార్థనా జీవితం మారలే. దేవుని కోసం ఏమి చేయుట కొరకైతే అతను తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానం మారలే. రాజులు మారారు, రాజులు చచ్చిపోయారు, గతించిపోయారు, కానీ ఇతని పద్ధతి మాత్రం మారలే. వీరి యొక్క పద్ధతి మాత్రం మారలే. కాబట్టి ఇంతగా పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి తన్ను తాను అపవిత్రత పరచుకొనకూడదని ఎంచి ఆ ఆహారం మాకు వద్దు అని అన్నాడండి. ఇప్పుడు ఆ కాచేటటువంటి వాడు ఏమన్నాడు, అయ్యా అట్లయితే మరి రాజుగారు నన్ను శిక్షిస్తాడు, ఏదో నేను పెట్టమన్న ఆహారం వాళ్ళకి ఎందుకు పెట్టలే అంటాడు, నేను ఇవ్వమన్న ద్రాక్షారసం ఎందుకు ఇవ్వలే అంటాడు. కాబట్టి నేను ఏం సమాధానం చెప్పాలంటే అప్పుడు దానియేలు అంటాడు, అయ్యా 10 దినములు, ఎన్ని రోజులు? 10 రోజులు మాకు శాఖ ధాన్యాదులు ఇప్పించి 10 దినముల తర్వాత మమ్మను పరీక్షించు అని అంటాడు. 10 దినముల వరకు మాకు కేవలం కాయగూరలు, త్రాగడానికి నీళ్లు ఇప్పించు చాలంతే. 10 దినముల తర్వాత మమ్మల్ని పరీక్షించు అని ఎవరైనా అడుగుతారండి? నాకు పరీక్ష పెట్టు అంటామా? సంవత్సర కాలం అంతా చదివేది ఎందుకు? పరీక్ష కోసమే కదా. తీరా పరీక్ష వచ్చేసరికి విద్యార్థులు హాయిగా ఉంటారా, సంతోషంగా ఉంటారా? పోస్ట్పోన్ అయితే బాగుంటుంది కదా. అబ్బో పరీక్షలు వస్తున్నాయి, ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత భయం ఉంటుంది.
కానీ దానియేలు అంటున్నాడు, మమ్మను పరీక్షించు, మాకు పరీక్ష పెట్టు, మాకు పరీక్ష పెట్టు. నిజముగా దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనము ఆ పరీక్షలో పాస్ అయ్యే వారంగా ఉండాలి. 10 దినములు కేవలం మాకు కాయగూరల భోజనాన్ని ఇప్పించు అయ్యా, త్రాగడానికి నీళ్లు ఇప్పించు, 10 దినముల తర్వాత మమ్మల్ని పరీక్షించు. వాళ్ళ ముఖాలు వాడిపోయి ఉంటాయా? కాదు. 10 దినముల తర్వాత వాళ్ళని పరీక్షించినప్పుడు వాళ్ళ ముఖములు మరింత కళగాను, మరింత సౌందర్యంగాను, పుష్టికరంగాను, ఆరోగ్యకరంగాను ఉన్నట్లుగా ఆ వ్యక్తి చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని పైన ఆధారపడినటువంటి వ్యక్తికి నిజమే కదా, కాయగూరల భోజనం తింటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నీళ్లు త్రాగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునికి అతుక్కొని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క స్ట్రక్చర్ ఇంకా ఏమాత్రం కూడా చెడలేదు, కానీ ఇంకా మరింత మెరుగ్గా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, పవిత్రమైన జీవితమును జీవిస్తే మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు కదా. గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు మన జీవితంలో జరగడానికి మనం కలిగి ఉండవలసింది పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవునికి అనుకూలమైన జీవితం, దేవునికి దగ్గరగా ఉండే జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నంబర్ 1, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. 2, దానియేలు గ్రంథంలోనే చూద్దాం. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు జరగాలన్నా, మన ద్వారా దేవుని గొప్ప కార్యాలు లోకంలో జరగాలన్నా మనం కలిగి ఉండవలసింది 1, పరిశుద్ధమైన జీవితం, 2వది ప్రార్థన. 2వది ప్రార్థన కదా. ప్రార్థన. ఈ ప్రార్థన అంటే తెలియనటువంటి క్రైస్తవులు ఎవరు కూడా ఉండరు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, చాలా శ్రేష్టమైనది. అటువంటి ప్రార్థన దానియేలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రార్థన చేయడము లేకపోతే చేయమని చెప్పడము అది ఒక రకంగా చాలా తేలికగా ఉంటుంది. కానీ ఏ పరిస్థితుల్లో దానియేలు ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు ఎరిగి. ప్రభుని యొక్క నామాన్ని బట్టి నిజంగా అయ్యగారు ఒక మాట అన్నారు, ప్రార్థన అనగానే ఏం చేయాలి? మోకరించాలి. నంబర్ 1, ఆయన ఏం చేశాడు? మోకాళ్ళు ఊని మోకాళ్ళు ఊని అనే మాట అక్కడ మనకు కనబడుతుంది కదా. ఓకే, ఇక్కడ ఇట్టి శాసనము సంతకము చేయబడినని, దీనికి కారణం మనం చూస్తూ ఉన్నాము. రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు ఒక శాసనాన్ని పుట్టించాడు. ఎటువంటి శాసనము? 1 నెల దినములు, ఓన్లీ 1 మంత్, 1 నెల దినాలు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు. ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు. ఒకవేళ ఆ విధంగా ప్రార్థన చేస్తే వాడిని తీసుకుని వెళ్ళి సింహముల గుహలో వేయబడతాడు అనేటువంటి శాసనము సంతకం చేశాడు. అటువంటి శాసనము సంతకము చేయబడిన ఎరిగి అనే మాట కదా. నిజంగానే మన క్రైస్తవ విశ్వాస లోకానికి కష్టాలంటే, బాధలంటే,
లేకపోతే ఆ ఒత్తిడులు అంటే తెలియనివి కాదు. ఎన్ని ఒత్తిడులు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయో కదా. మరొకసారి అయ్యగారు జ్ఞాపకం చేశారు 20, 21, 22 అనేటువంటిది కదా. ఆ 3 సంవత్సరాలేమో మరి మీటింగులు పెట్టలేదని ఏదైనా చెప్పినట్టున్నారు అయ్యగారు. ఓకే, రైట్ కదా. ఎలా విలవిలలాడిపోయారా మీరు? బాధపడ్డారా? గిజగిజ కొట్టుకున్నట్టు పరిస్థితి ఏర్పడలే? ఎందుకు విలువలాడిపోయినాము? ఆహారం లేకనా? బట్టలు లేకనా? గృహాలు లేకనా? కాదు. దేనికి తహతహలాడిపోయాము? దేవుని యొక్క మందిరానికి వెళ్ళలేకపోతున్నామని కదా. దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోయినామని కదా. ఎంత విపత్కరమైన పరిస్థితులండి, ఎంత గడ్డు పరిస్థితులండి. ప్రపంచమంతా ఆరోగ్యకరమైన పరిస్థితి కాబట్టి తప్పని పరిస్థితి అయి, ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మనం చంపుకొని ఆ పని చేసేమే కానీ మరొక విధానంలో కాదు కదా. అప్పటికి కూడా ఆగలేని వారు. నేను అదే సమయంలో నాకు అప్పటి వరకు తెలియదు ఈ ఫోన్లో గ్రూప్ కాల్ మాట్లాడతారని. వాళ్ళు మా బెన్నీ వాళ్ళు చెప్పారు. వాళ్ళు అక్కడ కూర్చున్నటోళ్ళు, వాళ్ళు హైదరాబాదు ఇక్కడ అంతా మొత్తం కలిపి మాట్లాడేటువంటి వారు. దానికి ఒక గ్రూప్ కాల్ ఉందన్న విషయము తెలిసి నేను దగ్గర ఉన్నటువంటి వారిని, అమ్మా మీరు వచ్చేసేయండి, పర్వాలే వచ్చేసేయండి, దగ్గర ఉన్నారు కాబట్టి రండి. ఒక 7, 8 మంది 10 మంది వచ్చేటోళ్ళు. ఈ 10 మంది వచ్చిన తర్వాత ఈ ఫోన్ ఓపెన్ చేసి ఈ గ్రూప్ కాల్ ద్వారా ఒక 10-12 మందికి పంపించి, ఖమ్మంలో ఉన్న వాళ్ళు, ఇల్లందులో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆయా ప్రాంతంలో ఉన్న మొత్తం కలిపి ఒక 40-50 మందిని ఆ గ్రూప్ కాల్లో, ఇక్కడ ఉండేది చర్చిలో ఉండేది 5-6, ఒక 10 మంది లోపే. కానీ ఒక 40-50 మంది ఆ గ్రూపులో ప్రతి ఆదివారం ఉన్నటువంటి వారు ఒక పాట పాడటము, వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, ఆ విధంగా చేసి ఒక గంటన్నర సేపు ఆ విధంగా ముగించుకునేటువంటి వాళ్ళం. ఎందుకు? దేవుణ్ణి చూడకోకుండా మనం ఉండగలుగుతామా? దేవునికి దూరమై బ్రతకగలుగుతామా? నిజమే. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు కానీ ప్రార్థన చేస్తే కదా, ఇది ప్రపంచమంతకే వచ్చింది కాబట్టి మనం చెప్పం. కేవలం క్రైస్తవులు మీరు కానీ చర్చికి వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తామంటే ఆగుతామా? నువ్వు జైల్లో పోయి నువ్వేమన్నా చెయ్యి, నేను దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేమని ముందుకు రాము. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మనల్ని ఆ విధంగా బలవంతం చేస్తుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు ఎరిగి, ఇక్కడ ఒక మాట వాడాడు, యథాప్రకారము అన్నాడు. యథాప్రకారం అంటే దానియేలుకు ఉన్నటువంటి అలవాట్లలో ఒక అలవాటు ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. తన అలవాటు చొప్పున, తన పద్ధతి ప్రకారంగా నిన్న చేసినట్లుగానే, మొన్న చేసినట్లుగానే, అంతకుముందు చేసినట్లుగానే ఇటువంటి శాసనము సంతకము చేయబడిన ఎరిగి కూడా దానియేలు వెళ్ళి, అంటే పై గదికి, ఆయనకు ప్రార్థన గది, పై గదికి వెళ్ళిపోయాడు. పై గదికి వెళ్ళిపోయి ఏం చేశాడు? మొట్టమొదటిగా కిటికీలు తెరిచాడు. ఏమండి, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు రాజుగారు సంతకం చేశాడు కదా, ఒకవేళ ప్రార్థన చేస్తే సింహాల భూములు వేయబడతారని ఒక నెల దినాలు ఆగలేవా? ఒక నెల దినాలు ఆగరాదు? ఎందుకు? కోరి కష్టాలు తెచ్చుకుంటావు అని అనరా? ఎందుకు సింహాల భూములో వేయబడాలి? ఒక నెల రోజులు ఆగరాదు? ఈ నెల రోజుల తర్వాత రోజుకు 2 గంటలు ప్రార్థన చేసుకోరాదు? సరిపోతుంది కదా. ఈ విధంగా ఆటంకపరిచేటువంటి వారు, ఆలోచన చేసేటువంటి వారు ఉంటారు. వ్యక్తిగతంగా కూడా సరే ఆగితే అయిపోయింది కదా, ఇది రాజుగారు ఆజ్ఞ కదా, రాజుగారు అంటే మామూలు వ్యక్తి, ఒక నెల తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఉండొచ్చు కదా. కానీ ఆయన ఆగలే. యథాప్రకారము నిన్న ఏ విధంగా అయితే అన్నం తిన్నాడో ఈ రోజు కూడా తింటాడు. నిన్న ఏ విధంగా అయితే విశ్రాంతి తీసుకున్నాడో ఈ రోజు కూడా విశ్రాంతి తీసుకుంటాడు. అదే విధంగా నిన్న ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ఈ రోజు కూడా అదే విధంగా
ప్రార్థన చేయాలి. వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? కిటికీలు తెరిచాడు. కనీసం కిటికీలు మూసేసైనా సీక్రెట్గా ప్రార్థన చేసుకోవచ్చుగా, ఎవరు కనబడకుండా ప్రార్థన చేసుకోవచ్చుగా. ఎందుకంటే సైనికులు తిరుగుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ దానియేలు మీద ఫోకస్ పెట్టారు. ఈ దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఈ దానియేలు మీద అదొక నేరంగా మోపి తప్పనిసరిగా సింహాల బోనులో వెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రతిరోజు తెరిచేటోడో లేదో మనకు తెలియదు, కానీ ఆ రోజు మాత్రం తెరిచేశాడు కిటికీలు. ఆ రోజు మాత్రం తెరిచేశాడు కిటికీలు. నిజంగానే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసా అండి. ఎవరు చర్చిలో ఆరాధన చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటే, మీకు తెలుసో తెలీదు కానీ కొంతమంది పాస్టర్లే వాళ్ళ యొక్క విశ్వాసులను కుర్రోళ్ళను పంపించి ఆ చర్చి ఓపెన్ చేసిందేమో చూసిరా, ఈ చర్చి ఓపెన్ చేసిందేమో చూసిరా, ఎందుకంటే బదనం చేయడానికి అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది వేరే విషయం. ఇక్కడ చూడండి, యెరూషలేము తట్టు కిటికీలన్నీ తెరిచేశాడు. కిటికీలన్నీ తెరిచేసి యెరూషలేము తట్టు ఏం చేశాడు? మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చాడండి. అంటే ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. దినమునకు 3 మారులు, రోజుకు 3 మారులు ప్రార్థన. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. రెండో విషయం ఏంటంటే, మన జీవితంలో కలిగి ఉండవలసింది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇది చూశారు. ఇది చూసి రాజుగారు చెప్పి, రాజా నువ్వు శాసనం పుట్టించావు. అవును, శాసనం ఉంది కదా, శాసనం ఉంది కదా. మరి అటువంటప్పుడు అదుగు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేశారంటే, తీసుకుని వెళ్ళి సింహముల గుహలో పడవేశారు. కానీ దేవుడు తన దూతను పంపించి సింహములు అతనికి ఏ హాని చేయకోకుండా ఆ రాత్రి దానియేలును కాపాడాడు. మనకందరికి బాగా తెలుసు. ఇప్పుడు ప్రార్థన, ఇది దానియేలు యొక్క ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రార్థన చూసామా? తెలుసా కదా? యేసుక్రీస్తు ప్రభువు ఎలా ప్రార్థన చేస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన జీవితంలో, ఆయన జీవితం అంతా కూడా ఆ ఒక్క మాటలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు కదా. శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మ నిద్రపోతున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడండి? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేసినాడని దేవుని యొక్క వాక్యం రాయబడింది. 22 మంది యవ్వనస్తులు ప్రభువులోనికి వచ్చారు కదా. 22 మంది యవ్వనస్తులు ప్రభువు కోసం తీర్మానం చేసుకున్నారు. 22 మంది యవ్వనస్తులు దేవునిలో నిలబడటానికి వారు ఒక మంచి సాక్ష్యము మరి కలిగి ఉంటూ ఉన్నారు కదా. ప్రభుని యొక్క ప్రేమను బట్టి ఈ 4 యవ్వనస్తులు బబులోను దేశములో అంత గొప్ప కార్యమును చేసి ఉంటే, ఈ క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రోక్షణ క్రింద ఉన్నటువంటి మన జీవితం ద్వారా నిజంగా సంపూర్ణ సమర్పణ కలిగి ఉంటే, నిజమైన అంకిత భావం ఉంటే ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తాడో చూడండి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన మహారోదనం, కన్నీళ్లు కన్నీళ్లు కన్నీళ్లు, ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేశాడు కాబట్టి ఆయన అంత గొప్ప కార్యాలు చేయగలిగాడండి. ఎంతో గొప్ప కార్యాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థనా జీవితము కలిగి ఉన్న వారి యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. మనకు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో
పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు కదండి. 12వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు. పేతురు ఎక్కడున్నాడండి? చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు నాయకుడు కదా, కాపరి చెరసాలలో ఉంటే అసలు సంఘమిక ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది? నిరాశ, నిస్పృహ కదా, చాలా బాధపడుతూ ఉంటారు కదా, వేదన చెందుతూ ఉంటారు కదా. ఎందుకంటే పాస్టర్ గారు ఉంటే అమ్మ ప్రార్థన చేద్దాం రండి అని, సంఘములో ఎవరికైనా కష్టం వస్తే అమ్మ ప్రార్థన చేద్దాం రండి అని ఒక పిలుపు ఇస్తే ఒక అందరూ వస్తారు, సంఘంలో ప్రార్థన చేస్తారు. అలాంటి పిలుపునిచ్చేటువంటి సంఘ కాపరే, దైవజనుడే చెరసాలలో ఉంటే ఇక సంఘము ఏ విధంగా కకావికలమైపోతుంది. కానీ వాళ్ళు చూడండి, ప్రారంభపు దినాలు అవి. సంఘం అప్పుడే పుట్టింది. ఇంకా లోకం యొక్క పరిస్థితులు సంఘంలోనికి వస్తున్న విశ్వాసులకు సంపూర్తిగా తెలియవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసులందరూ కూడా పేతురు ఎప్పుడైతే చెరసాలలో ఉన్నాడో, చెరసాలలోకి వెళ్ళాడో, వెంటనే ఏం చేశారండి? సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను కదా, అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇన్ని వేల సంవత్సరాలు అయింది క్రైస్తవ్యం పుట్టి, 2000 సంవత్సరాలు అయింది. క్రైస్తవ్యం జన్మించి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఎవరైనా ఒక క్రైస్తవ కుటుంబంలోని ఒక వ్యక్తి పోలీసులు తీసుకెళ్లారనుకోండి, ఏం చేస్తారు వారు? ఏం చేస్తారు వాళ్ళు? ప్రార్థన చేస్తారని చెప్పబాకండి, కాదు, ప్రార్థనకు లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. లాస్ట్కి వాళ్ళు చేసేది రాజకీయ నాయకులను ఆశ్రయిస్తారు, పలుకుబడి ఉన్న వారి దగ్గరికి వెళ్తారు, ఎవరు చెప్పితే పని అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎక్కడ పని జరగకపోతే అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి. కానీ వీళ్ళేం చేశారు? రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలే, పలుకుబడి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళలే, ధనము కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళలే, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హోదాలు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళలే. వాళ్ళు డైరెక్ట్గా అత్యాసక్తితో దేవునికి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళితేనన్నా ఒక 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు పట్టేదేమో. వారు సరాసరి దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి దేవుడు ఎన్ని రోజులు చేశాడు కార్యము? ఎన్ని రోజులు పట్టింది? ఆ రాత్రే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాత్రే ఇక్కడ సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, ఒక దూతను పంపించాడు వెంటనే. ఆ రాత్రే 4 చతుష్టయముల మధ్య పేతురు పడుకొని ఉన్నాడు. అంటే 16 మంది సైనికులు ఆయన కాపలా ఉన్నారు. మామూలు విషయం కాదు. 16 మంది సైనికులు, ఎన్నో ద్వారాలు. పేతురు వచ్చి, దేవదూత వచ్చి పేతురుని తట్టి, పేతురు లే అన్నాడు. పేతురుకి అర్థం కావట్లే. సంఘం అత్యాసక్తితో చేసిన ప్రార్థన ఆ రాత్రే ఎంత గొప్ప మార్పు, విడుదల కలుగజేసిందో చూడండి. పేతురు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి తెలివి వచ్చింది. మెల్లిగా నడుచుకుంటూ ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటికే వచ్చాడు. ప్రార్థన నిజంగానే దానియేలు కష్ట సమయంలో ప్రార్థన చేశాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు, తన కష్టం వస్తుందని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ కష్టం రానివ్వకుండా తప్పించాడు. పేతురు కష్టంలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేసింది. యాకోబులాగా పేతురును కూడా చంపకోకుండా, హేరోదు చంపకుండా దేవుడు కాపాడాడు. ఆ చెరసాలను చిడిపించి ఉన్నాడు. రెండవ ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి.
తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. 1, పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి గొప్ప కార్యముల కొరకు. 2, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 3, అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఒక్క నిమిషం ఆగండి. షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పాను కదా. ఓకే, వీళ్ళు ముగ్గురు కూడా రాజు వైపు చూస్తూ, ఎక్కడ ఉందమ్మా 3వ అధ్యాయం 16వ వచనం. ఓకే, వాళ్ళు ఏమన్నారు చూడండి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఒక్కసారి ఆగండి. వీరు ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, 3వ ఆధ్యాత్మిక విషయము, ఆత్మలో బలము కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? ఆత్మలో బలము కలిగి ఉండాలి. ఆత్మీయమైన జీవితంలో బలము కలిగి ఉండాలి. మామూలు మనుషులు ఆ విధంగా మాట్లాడగలుగుతారా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ ముగ్గురు ఎవరు? చిన్నవాళ్ళు. రెండోదిగా ఎవరు? బానిస బ్రతుకుతున్న వాళ్ళు కదా, పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు రాజుగారు, చాలా బలవంతుడు, ఆజానుబాహుడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన వేసుకున్న వస్త్రాలు చూస్తేనే గడగడ వణుకు పుడుతుంది. గంభీరమైన ఆకారముతో ఉన్నటువంటి ఆ యొక్క రాజును చూపెట్టి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు అని అన్నారండి. నిజముగా ఆత్మీయముగా బలముగా ఉన్నవారు ఎవరికి భయపడరు, దేనికి భయపడరు, దేనికి కూడా వణకవలసిన పరిస్థితి లేదండి. ఆత్మీయముగా వాళ్ళు బలంగా ఉన్నారు. ఎందుకు? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. వారు ఆత్మలో వారు బలము కలిగి ఉన్నారు. లేకపోతే ఒక రాజును పట్టుకొని నెబుకద్నెజరు అని పిలుస్తారండి. ఏమో గడగడలాడు రాజుగారండి, సరేలేండి చేసేసాంలేండి, ఇప్పుడు మీరు విన్నారు కదండి, మీరు చెప్పినట్లే చేస్తామండి అని అంటారు కదా. కానీ ఇక్కడ వాళ్ళకి అటువంటి భయమో లేదు. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం చచ్చిపోవాలంతే. నువ్వు బ్రతికినంత కాలం దేవుని కోసం జీవించు, చనిపోతున్నప్పుడు దేవుని కోసమే మరణించు. ఇందును గురించినటువంటి చింత మాకు లేదు అన్నారండి. దేవుని యొక్క వాక్యం విధంగా తెలియజెప్తుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ సంఘమా, సంఘములోని దేవుని బిడ్డలారా, ఎస్పెషల్లీ యవ్వన కుమారులు కుమార్తెలు చాలామంది ఉన్నారు. మీరు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి కదండి. తుదకు ఎఫెసీ సంఘములోని విశ్వాసులకు రాస్తూ, ఎఫెసీ సంఘములోని దేవుని బిడ్డలారా, తుదకు ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి. క్రీస్తునందు మనం బలవంతులమై ఉండాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో వీరు ఆత్మీయంగా బలముగా ఉన్నారు కాబట్టి దేవుని కోసం అంత రోషము కలిగి జీవించారు, పట్టుదల కలిగి జీవించారు. వారు ఆ దేవుని విషయాలను ఎక్కడ కూడా చెరుపు చేసుకోలే. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ విధంగా తెలియపరుస్తుంది. అమ్మ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బలవంగా ఉండండి, ప్రార్థనా బలం ఉండండి. ఇందాక మనం చూసాం, ప్రార్థనలో దానియేలు వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. దానియేలు ఈ ముగ్గురు యవనస్తులతో కలిసి ప్రార్థన చేశారు.
అంటే ఒంటరి ప్రార్థన ఉండాలి, సహవాస ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఈ విధంగా మనము దేవునికి మహిమకరంగా క్రీస్తుతో కలిసి ముందుకు నడిచే జీవితాన్ని మనము కలిగి ఉండాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు ఎలా ఉండాలి? బలవంతుడవు కమ్ము అని అంటున్నాడండి. ఇంకా అక్కడ అంటున్నాడు, కిందకు వచ్చేసరికి ఆ దానియేలు గ్రంథముల వాళ్ళు ఇంకొక మాట అన్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుంచి మమ్మును రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మాత్రము మొక్కము, నీ దేవతలను మాత్రము మొక్కము. ఇప్పుడు ఒకసారి ప్రభువునందు ప్రియులారా, ఒక చిన్న మాట చెప్తాను, ఎవరు కూడా బాధపడబాకండి. ఇటు అటు ఉండేటోళ్ళు ఎవరండి? ఇటు అటు ఉండేటోళ్ళు ఎవరు? క్రైస్తవులు ఉంటారా, అన్యులు ఉంటారా? అన్యులు ఉండరు, అన్యులు ఉండరు. కానీ ఉండేది ఎవరు? క్రైస్తవులే. మీలో ఎవరి అయినా గృహాలు ఓపెనింగ్ అయినాయా? పోయినాయి. చాలా, మనకందరికి ఇల్లు ఉన్నాయి కదా, మనందరికి ఇల్లు ఉన్నాయి కదా. ఆ ఇంట్లో పాలు పొంగిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతారా? అమ్మో, ఎత్తం కదా, ఎత్తం కదా. మనం ఏం చేస్తాము? పాలు పొంగిస్తాము, బైబిల్ చదివిస్తాము, ప్రార్థన చేపిస్తాం. మరి అన్యులు బైబిల్ చదివిస్తారా? వాళ్ళు ప్రార్థన పెడతారా? మరి మనకెందుకు పాలు? మనకెందుకండి పాలు? ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు ఎక్కడ చెప్పలేదే, యోహాను ఎక్కడ చెప్పలేదే, కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి అబ్రాహాము ఎక్కడ చేయలేదే. మరి మనం ఎందుకు చేయాలండి? మరి మనం ఎందుకు చేయాలి? నేను చెప్తాను. నేను ఇలా చెప్పేసరికి కొంతమంది టీ పెట్టడం ప్రారంభించారు. అమ్మో, ఇది కూడా రాంగ్ రూటే. టీ అనే పేరుతో ఏం చేస్తున్నారు? వద్దు, టీ కూడా ఆ రోజు వద్దు. అటు ఇటు ఉంటూ మనల్ని మనం బలహీనము చేసుకుంటున్నాం, చేతకాని వారిగా అయిపోతున్నాం. ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి క్రీస్తు కోసము మనము జీవించినప్పుడు మనం బలవంతులుగా ఉండాలి. రాజా, అగ్నిగుండములో నువ్వు మమ్మల్ని పడవేసినా సరే మేము మాత్రం నీ యొక్క విగ్రహాలకు మొక్కము కదండి. అక్కడ వాళ్ళకు ఒత్తిడి ఉందండి, వాళ్ళకు ఒత్తిడి ఉంది. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిలబడ్డారు. మనకు ఏ ఒత్తిడి లేదు. మనల్ని పాలు పొంగించకపోతే కొట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్షింతలు వేగిపోతే కొట్టేటోళ్ళు ఎవరున్నారా? పెళ్ళికి అబ్బాయికి బుగ్గను చుక్క పెట్టకపోతే కొట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు చుక్కలు పెడుతున్నాం? ఎక్కడి నుంచి వస్తుంది దిష్టి? నిజంగా ఎన్ని ఉన్నాయో చూడండి సంఘంలో. పరిశుద్ధ గ్రంథములో లేనటువంటి వాటన్నిటిని కూడా తీసుకొచ్చి మనం పరిశుద్ధ గ్రంథంలో కలిపేస్తున్నాం. ఓకే, రాజా వీళ్ళంతా పౌరుషంగా నిలబడ్డారు చూడండి, ధైర్యంతో నిలబడ్డారు చూడండి. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. అంటే ఆ రాజుగారు ఏమన్నా ఒక చిన్న పిల్లోళ్ళ కనపడ్డా? నెబుకద్నెజరు అని అంటానికి? మరి ఎందుకని ఆ విధంగా మాట్లాడగలిగినారు? వీరు ఆత్మలో బలంగా ఉన్నారు. ఒక్కసారి ఊహించండి, క్రీస్తులో నుంచి దేవునిలో నుంచి చూచినప్పుడు అధికారము కలిగినటువంటి రాజులు సైతము వారు చిన్నగా కనపడతారండి, అంతే. నువ్వు క్రీస్తులో ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉంటే నీ శత్రువు నీ ఎదుట అంత చిన్నగా అయిపోతాడు. ఇప్పుడు వీళ్ళెవరు? ఇప్పుడు మనం ఎవరమి?
దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, ఏర్పరచబడిన వంశము. ఎవరు? ఏర్పరచబడిన వంశము కదా. ఏర్పరచబడిన వంశము వీళ్ళని ఎంత ఎత్తులోకి తీసుకెళ్ళిందో చూడండి. క్రీస్తులో ఎంత బలంగా చేసిందో చూడండి. క్రీస్తులో ఎంత గొప్పవారినిగా చేసిందో చూడండి. ఏర్పరచబడిన వంశము. రెండవది, రాజుల యొక్క రాజుల యొక్క సంబంధికులు మీరు కదా. రాజులు, ఏర్పరచబడిన వంశము ఇంత ఎత్తుకు తీసుకెళ్ళింది. రాజులు ఇంకా అంత ఎత్తుకు తీసుకెళ్ళింది. మూడోది, యాజకులు ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళింది. అంటే ఆత్మీయంగా నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉంటే నీ ఎదురుగా ఉన్న శత్రువు అంత చిన్నగా కనపడతాడు కదా. గొల్యాతు కంటే దావీదు బలాఢ్యుడై కదా. గొల్యాతు కంటే దావీదు బలాఢ్యుడై. గొల్యాతు ఎంతున్నాడు? గొల్యాతు ఎంతున్నాడు? 6 మూరల జానెడు, ఇంచుమించుగా 9 అడుగుల కంటే హైట్. చాలా ఆజానుబాహుడు, చాలా బలవంతుడు. అతను నడుచుకుంటూ వస్తుంటేనే భూమి గజగజ వణికి యుద్ధము చేయుట కొరకు వచ్చిన ఇజ్రాయేలీలు భయపడి తమ తమ డేరాలకు పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. దావీదు అప్పుడే నూనూగు మీసాలు వస్తున్న చిన్న పిల్లవాడు, ఓ చిన్న కుర్రవాడు, ఎర్రనివాడు, రూపసివాడు. ఎవడ్రా నన్ను కొడతానికి వస్తాడంట కదా, నాతో యుద్ధం చేయడానికి వస్తాడంట కదా, ఎవడు వాడు అని చూస్తే దావీదు కనపడతాడు. అరే ఏంట్రా పిల్లగా, నేనేమన్నా కుక్కనా? కర్రను తీసుకుని నా దగ్గరకు వస్తున్నావు, ఏయిరా యుద్ధ కవచాలు ఏయి, కత్తి ఏది, డాలు ఏది, ఇవన్నీ నాకు అవసరములే. సైన్యములకు అధిపతిగా యెహోవా నామములో నేను నిన్ను జయిస్తా. ఎందుకంత మాట అనగలిగాడు? గొల్యాతు చూస్తేనేమో ఎంత ఉన్నాడే, వీడికి ఎంత పిల్లగాడే కదా, ఎందుకంత అన్నాడు? ఆయన దేవునిలో నుండి చూస్తున్నాడు, క్రీస్తులో నుండి చూస్తున్నాడు. క్రీస్తులో నుండి నువ్వు చూచినప్పుడు నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క శత్రువు చిన్నగా కనపడతాడండి. ఏర్పరచబడిన వంశము, రాజులైన వారు, యాజకులైన వారు, పరిశుద్ధ జనాంగం ఇంకా ఎత్తుకు చేర్చింది. దేవుని సొత్తైన ప్రజలు కదా. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి? దేవుని సొత్తైన ప్రజలు అంటే అంత ఎత్తులో ఉన్నారు. కాబట్టి ఈ నెబుకద్నెజరు ఎలా కనపడ్డాడు? చాలా చిన్నగా కనపడ్డాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. విమానం ఉంది కదా, మనం ఎప్పుడు విమానం ఎక్కలే కదా. విమానంలో ఎక్కితేనంట ఈ విమానం ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. పైకి ఎంత ఎత్తుకు వెళ్తుందో ఈ కింద ఉన్న పర్వతాలు అంత చిన్నగా కనపడతాయి. నువ్వు దేవునిలో ఎంత ఎత్తుకు ఉంటావో అంతగా నీ ఎదురుగా ఉన్న శత్రువు ఏమైపోతాడో చిన్నగా కనపడిపోతాడు. అందుకొరకే నెబుకద్నెజరు, ఇందును గూర్చిన చింత మాకు లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. ప్రార్థన చేయండి, బలంగా ఎక్కువసేపు ప్రార్థనలో ఉండండి, వాక్యము చదవండి, దేవునిలో జీవించండి. దేవుడు మీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలను చేస్తాడండి. బానిస పిల్లలు ఏంటి ఇట్లా మాట్లాడటం ఏంటండి? ఏదో అయ్యా మీదయ్యా అయ్యా అని అనాలి కదా. కానీ వీళ్ళు ఇంతగా మాట్లాడడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డలు. వాళ్ళ దేవుడు ఎలాంటి దేవుడు? రోషము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. 1, పరిశుద్ధమైన జీవితమును జీవించాలి. 2, ప్రార్థనా జీవితం జీవించాలి. 3, ఆత్మయందు బలముగా ఉండాలి. 4 చూసేసి ముగించేసుకుందాము. దేవుని యొక్క మందిరానికి వెళ్ళుట. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసాం కదా, దానియేలు ఎటు దిక్కు ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము తట్టు దిక్కు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, సొలొమోను 1 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఒక మహా దేవాలయాన్ని కడతాడు.
పెద్ద దేవాలయాన్ని కట్టించి దాన్ని ప్రతిష్ఠ చేస్తున్న రోజున ఒక సుదీర్ఘమైన ప్రార్థన, 8వ అధ్యాయమంతా కూడా ఈ సొలొమోను మోకరించి ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేస్తాడు. ఆ సుదీర్ఘమైన ప్రార్థనలో నీ మందిరంలో ప్రార్థన చేసేవారు, ఈ స్థలంలో ప్రార్థన చేసేవారిని గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. మాట్లాడుకుంటూ వచ్చి కొన్ని చోట్ల యెరూషలేములో నుంచి ఈ దానియేలులాగా, యోసేపులాగా పరాయి దేశాలకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు కదా, అటువంటి వారు అక్కడ ఏదైనా బాధలు పడినప్పుడు, కష్టాలు పడినప్పుడు ఈ యెరూషలేము తట్టు చూచి ప్రార్థన చేసినప్పుడు, ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన నీవు ఆలకించు అనే వాక్యం ఉంది కాబట్టి యెరూషలేము తట్టు, దేవుని యొక్క మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. ఓకే, అది వాళ్ళ కోరికే. ఇప్పుడు మనకేంటంటే మనమే పరదేశులం కాదు, పరవాసులం కాదు, మనకు మందిరం ఎక్కడో లేదు. ఎక్కడ 4 ఇళ్ళు ఉంటే అక్కడే మందిరం ఉంది. ఇది రోజుల్లో అది చిన్నదే కావచ్చు, పెద్దది కావచ్చు. అంటే మన ఇంటి ప్రక్కనే ఉంది. ఈ మందిరం విషయంలో మనం ఏం చేయాలి? ఈ మందిరం విషయంలో మనం ఎటువంటి జీవితం కలిగి ఉండాలి? వాళ్ళైతే అట్లా తిరిగి మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. మరి మనము మందిరం మన ప్రక్కనే ఉంది కదా, మన దగ్గరకు వచ్చింది కదా. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక అలవాటు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనములో, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి. చాలు. ఇప్పుడు ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈయన విషయం కూడా అంతే. అయ్యా గమనించండి, 31 సంవత్సరాల వయసు అయింది. 31 సంవత్సరాల వయసు. ఆయన చాలా దినముల తర్వాత తాను పెరిగినటువంటి నజరేతునకు వచ్చాడు. చాలా దినముల తర్వాత తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. మన ఊరిలో ఒక అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్లో ఉన్నాడు. చాలా దినముల తర్వాత శనివార దినాన ఊరికి వచ్చాడు. అతను ఏం చేస్తాడు? సాధారణంగా ఆదివారం ఏం చేస్తాడు? చాలా రోజుల తర్వాత వచ్చాను, బంధువులు కలుసుకోవాలి, స్నేహితులు కలుసుకోవాలి, వాళ్ళెట్లా ఉన్నారు, వీళ్ళెట్లా ఉన్నారు, వాళ్ళకు ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పాలి, వాళ్ళకు ఫోన్ చేసి నువ్వు రమ్మని చెప్పాలి. అంటే ఏంటి? స్నేహితులను కలుసుకోవడానికి, పాత వారిని కలుసుకోవడానికి, బంధువులను కలుసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా దినముల తర్వాత నజరేతునకు వచ్చినప్పటికీ, ఆ రోజు విశ్రాంతి దినమైనప్పటికీ వెంటనే ఏం చేశాడండి? తన వాడుక చొప్పున అంటున్నాడు. అంటే తనకున్న ఒక అలవాటు. ఏంటి అలవాటు? విశ్రాంతి దినం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. విశ్రాంతి దినం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. మనకైతే పరిశుద్ధమైన ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలండి? మందిరానికి వెళ్ళాలి. మందిరములో ఏముంటుంది? ఆరాధన. మందిరములో ఏముంటుంది? స్తుతులు. మందిరములో ఏముంటుంది? దేవుని యొక్క వాక్యం. మందిరములో ఏముంటుంది? ప్రార్థనలు కదా. ఎందుకు చాలామంది యొక్క జీవితంలో శోధనలు వస్తాయంటే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయంలో దావీదు యోవాబును అతని సైన్యమును యుద్ధమునకు పంపించి దావీదు యెరూషలేములోనే నిలిచిపోయెను కదా. ఎందుకు దేవుడు నన్ను శోధిస్తాడు అంటారు. దేవుడు శోధించడు. నువ్వు వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళాలి, అది వారి పద్ధతిని అతిక్రమించాడు కాబట్టి శోధన వచ్చింది కదా. విశ్రాంతి దినం అంటే దేవుని పరిశుద్ధమైన దినమున ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి.
దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళకోకుండా ఇంట్లో ఉంటే ఏమొస్తుందండి? శోధన వస్తుంది, సమస్య, పడిపోతావు, లాగేస్తుంది, మింగేస్తుంది, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాటువేస్తుంది. దేవుని యొక్క మందిరమునకు వెళ్ళుట, వాళ్ళైతే చూచి ప్రార్థన చేస్తే చాలు వాళ్ళకి. కానీ మనకైతే మందిరములోనికి ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువుకి అనుచరులు మనం. యేసుక్రీస్తు ప్రభువారు మందిరములోనికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలోకి. ఒక చిన్న వాక్యం చూపించేసి ముగించేస్తాను. నిజంగా దేవుని యొక్క మందిరానికి వెళితే కలిగేటువంటి మేలులు, ఆశీర్వాదములు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనమును చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. మరల 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 ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదవండి, మరొకసారి చదవండి, మరొకసారి చదవండి. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. నా విశ్రాంతి దినమున వ్యాపారము చెయ్యకయు. నిజంగా దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉన్నామండి. ఎక్కడికి వెళ్ళారమ్మా? పనికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారండి? ఆదివారం రాలేదు కదా, డ్యూటీ ఉందండి అన్నా కదా. మనం గొంతెత్తి అరుస్తున్నాం, చెప్తూ ఉన్నాం. కానీ 2 గంటలే కదమ్మా. ఎన్ని గంటలు? 2 గంటలు, తప్పితే 2.5 గంటలు దేవుని యొక్క మందిరంలో కదా. ఆ 2 గంటలకి ఎన్ని సాకులు చెప్తున్నామో చూడండి, ఎన్ని ఆటంకాలు చెప్తున్నామో చూడండి. కానీ ఏమంటున్నాడు? విశ్రాంతి దినమున వ్యాపారము చెయ్యొద్దు, విశ్రాంతి దినమున వ్యాపారము చెయ్యొద్దు. ఎంత వ్యాపారము చేసినా ఎందుకు నష్టము సంభవిస్తుంది, ఎందుకు ఉపయోగం లేకుండా అవుతుందంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి మన ఇష్టాలను మనము నెరవేర్చుకుంటున్నాం. విశ్రాంతి దినం ఏం చేయకూడదు? వ్యాపారం చేయకూడదు. వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే దయచేసి అపార్థం చేసుకోబాకండి. మీరు కనీసం 12 గంటల వరకు, అంటే మీ ఆరాధన ఎంతవరకు ఉంటుందో అప్పటి వరకైనా మీ యొక్క కొట్టును మీరు తెరవబాకండి. తర్వాత వచ్చే ఆశీర్వాదం చాలా ఉంటుందండి. తర్వాత ఇచ్చే ఆశీర్వాదం. ఇప్పుడు ఆటో తోలుతున్నాం, ఒక సంఘ విశ్వాస ఆటో తోలుతున్నాడు. నువ్వు దేవుని యొక్క మందిరం వచ్చే సమయానికి నీ యొక్క ఆటో బయటికి వేయిపాకు. దేవుని యొక్క మందిరం కరా, ఆరాధన చేసుకో, ప్రార్థన చేసుకో, ఇంటికి వెళ్ళు, శుభ్రంగా భోజనం చేయి, తర్వాత 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకో, సాయంత్రం పూట వెళ్ళు. ఆ రోజంతా శనివార దినమున నీకు ఎంత ఆదాయం వచ్చిందో ఆదివార దినమున ఆ 4-5 గంటల్లో దేవుడు నీకు ఇస్తాడు. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఓరకు నీ నెల మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు. చూడండి ఎన్నెన్ని మాటలు చెప్పాడు చూడండి. నిజంగా ఎలాంటి జవాబులు వస్తాయంటే, ఎందుకు రాలేదండి? 3 నెలల బట్టి ఎంత తిరిగినా డబ్బులు ఇస్తలేదండి అంటే అతనికి ఇవ్వాలి ఒక 20,000 రూపాయలు. 3 నెలల బట్టి తిరిగినా ఇస్తలేదు. ఫోన్ చేశాడు, 10 గంటలకు రమ్మన్నాడండి, అందుకొరకు అక్కడికి వెళ్ళాను అన్నాడు. ఆ రోజే కుదిరిందా? 3 నెలల బట్టి ఆయన రేపిస్తా అన్నాడు కదా. ఈరోజు నువ్వు రేపు తీసుకుంటాలే అని అనలేకపోయినావే. ఆదివారం వచ్చేసరికి నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, రేపు తీసుకుంటాలే అని అనలేకపోయినావే.
ఇంట్లో ఒక పైపు పాడైపోయింది, ఆ పైపు బాగు చేయడానికి పైప్ అంటే మనకు అర్థం, ఫ్యాన్ పాడైపోయింది, ఆ ఫ్యాన్ బాగు చేయడానికి వస్తానాడు 10 గంటలకు. ఈ ఫ్యాన్ బాగు అవడానికి నువ్వు చర్చి మానేస్తావా? ఆయనకి శనివారం కుదరలేదుగా రావడానికి, శుక్రవారం కుదరలేదుగా రావడానికి, గురువారం కుదరలేదుగా రావడానికి. మరి నువ్వెందుకు చెప్పకూడదు? ఈరోజు నాకు కుదరదయ్యా, రేపు రా అని నువ్వెందుకు చెప్పకూడదు? అంటే మనం చెప్పలేం, మనం చెప్పం. నీకు ఇష్టమైన పనులు చేయకోయు. ఎన్ని విషయాలు అక్కడ చెప్తున్నాడో చూడండి. ఆ విధంగా చేసిన యెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఎవరిస్తారు ఈ ఆనందం? ఎవరు ఇస్తారు ఈ ఆనందం? తర్వాత చూడండి, దేశము యొక్క ఉన్నత స్థలం మీదకి నేను నిన్నెక్కిస్తా. నా కుమారుడా, ఇంకొకరికి నేను బాధ్యతను అప్పగించను. నీవు ఎప్పుడైతే ఇలా చేసి విశ్రాంతి దినమును పరిశుద్ధమైనదిగా నువ్వు అనుకొని దేవుని కోసం నువ్వు కేటాయిస్తావో, నేను నీ దగ్గరకు వచ్చి నీ చెయ్యి పట్టుకొని నేను నిన్ను ఉన్నత స్థలము మీదకి నిన్ను ఎక్కిస్తా. నేను బాధ్యత తీసుకుంటా, నేను నెరవేరుస్తా. ప్రభుని యొక్క ప్రేమ వాత్సల్యతను బట్టి దేవుని యొక్క గొప్ప కార్యాలను మన జీవితంలో చూడాలనంటే ఈ 4 విషయాలు. 1, పరిశుద్ధమైన జీవితము. 2, ప్రార్థన జీవితము. ఉండండమ్మా, మా యవ్వనస్తులు చెప్తారు. 1, ఎలాంటి జీవితం ఉండాలి? ఎలాంటి జీవితం ఉండాలి? పరిశుద్ధమైన జీవితం. 2, ప్రార్థనా జీవితం. 3, ఆత్మయందు బలము కలిగిన జీవితం, ఆత్మలో బలము కలిగిన జీవితం. 4, దేవుని మందిరానికి వెళ్ళే జీవితం. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలను మీ జీవితంలో చేస్తాడు. దేవుని యొక్క దైవజనుడిగా మీ సంఘములో ఇప్పటి వరకు చాలా గొప్ప కార్యాలు చేసిన దేవుడు రాబోతున్న దినాలలో కూడా ఇంకా గొప్ప కార్యాలు చేస్తూ దేవుని యందు ఆనందిస్తూ ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈరోజు ఈ తీర్మానం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మీ తీర్మానమును మీరు చెడగొట్టుకోకుండా మీ తీర్మానానికి లోబడి దేవునిలో జీవించాలని నేను మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. మరొకసారి మంచి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులకు నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ప్రభువును దీవించి ఆశీర్వదించును గాక.